శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న బలిచక్రవర్తి కథలో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ఒక పాదంతోటి మొత్తం భూభాగాన్ని, రెండవ పాదంతోటి మొత్తం అన్ని లోకాలని, మిగతా లోకాలన్నిటినీను విష్ణుమూర్తి ఆక్రమించేశారు అన్నది తెలుసుకున్నాం. మూడవ పాదాన్ని ఎక్కడ పెట్టమంటావు అని అడగ్గా అతను ఏం చెప్పారు? "ఓ పుణ్యాత్ముడా! నా నాలుక సత్యాన్నే పలుకుతుంది. దానికి తిరిగే లేదు. అసత్యం అసలు చెప్పదు. అలాగే నాలో అసత్యం లేనే లేదు. ఈ మూడో పాదాన్ని శాశ్వతంగా నా తలపై పెట్టు" అన్నట్ట. అప్పుడు పరమ భక్తాగ్రేసురుడైన ప్రహ్లాదుడు స్వామికి నమస్కరించి, "స్వామి, నువ్వు వానికి మొదట ఇంద్ర పదవి ఇచ్చావు. ఆ పదవి అజ్ఞానానికి, అహంకారానికి మూల కారణమైంది. అటువంటి పదవిని విడిపించి వాడికి ఒక గొప్ప ఉపకారమే చేశావు నువ్వు" అని అన్నట్ట. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింజావళి విలపిస్తూ, "దయామయ, లక్ష్మీపతి, నాకు పతిభిక్షను పెట్టు" అంటూ ముల్లోకాలకు ప్రభువైన వామనమూర్తిని వేడుకుంది. తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి వామనమూర్తితోటి ఇలా అన్నట్ట: "ఓ దేవదేవా, జగన్నాథ, బలిచక్రవర్తి గొప్ప దాత. ఈయన నీకు ఇంత ధనాన్ని ఇచ్చాడు. అతడు శిక్షింపదగినవాడు కాడు, దయ చూపదగినవాడు. అతని భయాన్ని పోగొట్టి బంధ విముక్తుణ్ణి చెయ్యి" అంటూ పలికట్ట. బ్రహ్మ మాటలు విని భగవంతుడు ఇలా అన్నాడు: "ఎవరిపైన నేను దయ చూపాలనుకుంటానో అటువంటి వాని సంపదనంతా అపహరిస్తాను నేను. ఎవడు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ప్రీతితో కాపాడుతాను" అని పలికి బద్ధుండై గురుశాపతప్తుండై తాబంధువ్రజ త్యక్తుడై సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవ క్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సుంపేమియుందప్పడుద్బుద్ధుండై యజమాఖ్యమాయ గెలిచే పుణ్యం బితండల్పుడే. ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపం వల్ల పరితాపానికి గురయ్యాడు. బంధువుల నుండి విడిపడిపోయాడు. ప్రాప్తించిన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయి పేదవాడయ్యాడు. అయినా చూడండి ఎంత నిర్మలంగా ఉన్నాడో. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు ఇతను. జ్ఞాని అయి గెలవడానికి సాధ్యం కాని మాయని ఇతను గెలిచాడు. ఇతడు సావర్ణి మనువు కాలంలో దేవతలకు ప్రభువై దేవేంద్రుడవుతాడు. ఊహించడానికి వీలు కాని ఈ పదవికి నేనే పిలిపిస్తాను. దయతో కాపాడుతాను ఇతన్ని. అంతవరకు విశ్వకర్మ నిర్మించిన సుతల లోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతోటి పెంపొందుతావు అని ప్రహ్లాదునితోటి, "నాయనా ప్రహ్లాదా, నీవు నీ మనుమడితో పాటు, నీ వారితో పాటు సుతల లోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనై వచ్చి మిమ్మల్ని కాపాడతాను. అక్కడ మీకు ఏ కష్టము కలగదు" అని అంటూ అనుగ్రహించట. పిమ్మట భగవంతుడు ఋత్విక్కుల నడుమ సభలో కూర్చున్న శుక్రాచార్యునితోటి, "ఆచార్యవర్య, బలిచక్రవర్తి యాగానికి లోపమేమీ రాకూడదు. ఈ యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నువ్వు నెరవేర్చు. ఆగిపోయిన యజ్ఞ కార్యాలు మీ వంటి బ్రహ్మవేత్తల వల్ల సఫలమవుతాయి" అని చెప్పగా, ఆ భగవంతుడి ఆజ్ఞను పరిపాలించదలిచిన శుక్రాచార్యుడు బలి యజ్ఞాన్ని పూర్తి చేశాడు తాను. బలిచక్రవర్తి ఆజ్ఞ నెరవేర్పని ధనుజులు దండార్హులు అంటూ శాసించాడు శ్రీ మహావిష్ణువు. బలికెట్టి భంగమూ లేకుండా బలి వాకిట తానే కాపలిగా ఉన్నట్ట. అంటే భక్తుని కొరకు కాపలాదారునిగా కూడాను ఉండిపోయాడు. ఎంత గొప్ప మహిమో చూడండిది. పాతాళ లోకంలో ఉన్న బలితోటి యుద్ధం చేసి అతన్ని జయించాలని రావణుడు ఆ లోకానికి వెళ్ళాడు. బలి అతన్ని చూసి, "రావణా, ఇటురా" అని తన తొడపై కూర్చోబెట్టుకుని, "నువ్వు వచ్చిన పనేంటి" అని అడిగట. రావణుడు తాను వచ్చిన పని చెప్పలేక, "నిన్ను విష్ణుమూర్తి మాయ చేశాడని విన్నాను. వాడెక్కడున్నాడో తెలుసుకుందామని వచ్చాను" అని అన్నట్ట. అప్పుడు బలిచక్రవర్తి అన్నట్ట, "ఓరి వెర్రివాడా! ఆయన భక్తుల కోసం ఏదైనా చెయ్యాలి అంటే ఎంతవరకు కిందకొచ్చేస్తారో తెలుసా అసలు నీకు" అంటూ, "నీకు ముందు ద్వారం దగ్గర కనబడ్డారే, ఆయనే శ్రీ మహావిష్ణువు. కాపలాదారుగా ఉన్నాడు నాకు" అంటూ ఆ విష్ణువు యొక్క మాహాత్యాన్ని రావణాసుడికి చెప్పాడనమాట. బలిచక్రవర్తి గొప్పతనం ఇంకా ఎలాంటిది అంటే, ఒకసారి బలి దగ్గరికి దేవకి కోరిక పైన ఈ బలరామకృష్ణులు ఇద్దరు కంసుడి చేత చంపబడ్డ శిశువుల్ని ఆవిడకొకసారి చూపించాలని చెప్పి ఈ సుతలానికి వచ్చారనమాట. వారిని ఆ బలి సేవించి ప్రార్థించాడు.
అప్పుడు వారు తామొచ్చిన పని చెప్పి, అతని అనుమతి తీసుకొని, ఈ చంపబడిన శిశువుల్ని మళ్ళీ భూలోకానికి తీసుకొనొచ్చారనమాట. ఈ రకంగా బలిచక్రవర్తి విష్ణువు యొక్క పరమ భక్తుడు అంటూ మనం తెలుసుకోవచ్చు. ఈ కథా సారాంశం మొత్తం పరిశీలిస్తే నిస్వార్థ త్యాగగుణము, నిష్కల్మష భక్తి ఈ 2 ఉండబట్టే విష్ణు అంతటి వాడిని కూడా తన ఇంటి ముందు కాపలావాడిగా ఉంచుకోగలిగాడు బలిచక్రవర్తి. అంటే భగవంతుడు ఎలా నిస్వార్థంగా వ్యవహరించిన వారిని, త్యాగగుణం ఉండేవారిని నిత్యం అనుగ్రహిస్తూ ఉంటాడు అని తెలియచెప్పడమే ఈ కథలోని సారాంశం. ఇకపోతే బలిచక్రవర్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కూడా మనం 2 ముక్కలు చెప్పేసుకుందాం. బలిచక్రవర్తి దైత్య వంశంలో జన్మించినప్పటికీ కూడాను మహా గొప్ప దాత. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండిత. వక్త దశసహస్రేషు దాతా భవతి వా నా వా. 100 మందిలో శూరుడొక్కడుంటాడు. 1000 మందిలో పండితుడొకడుంటాడు. 10,000 మందిలో వక్త ఒకడుంటాడు. లక్షల మందిలో దాత ఒక్కడే ఉంటాడు. లేకపోతే లేదు. దానగుణ వైశిష్ట్యమది. ఆచంద్రార్కమైన, కల్పాంతర ధ్రువమైన, ప్రవిలమైన కీర్తిని పొందడానికి కారణం అతని దానశీలమే. దానానికి త్యాగం పరాకాష్ట. అలాంటి త్యాగం వల్ల నా కర్మణా నా ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వమానసుః. మనం చేసే నిత్య నైమిత్తిక యజ్ఞ యాగాది కర్మల వలన మన సంతానం వలన గాని, ధనం వలన గాని అమృతత్వం లభించదు. ఒక్క త్యాగం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది అంటున్నది కైవల్యోపనిషత్తు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వామనుడై వచ్చి బలిచక్రవర్తిని సమీపించి 3 అడుగుల నేల దానమివ్వమని యాచించాడు. విత్తంచ సంపాదన మేరుతుల్యం దానేన తద్విద్ధి తృణేన తుల్యం. ధనము బంగారు కొండలాగా విలువైనది కనుక దాన్ని మేరుపర్వతమంత సంపాదించాలి. దానం చేసే సమయంలో మాత్రం గడ్డి పరకలాగా భావించి దానం చేయాలి. అట్టి బుద్ధితోటి బలిచక్రవర్తి వామనునికి 3 అడుగులు దానం చేశాడు. బలిచక్రవర్తిలో నిస్వార్థమైన త్యాగగుణము, నిష్కల్మషమైన భక్తి, సత్యవాక్కు ఇలాంటి గుణాలు ఉండబట్టే విష్ణు అంతటి వాడు కూడాను అతని ఇంటి ముందు కాపలావాడిగా ఉంచుకోగలిగాడు బలిచక్రవర్తి. అంటే భగవంతుడు ఇలా నిస్వార్థంగా వ్యవహరించే వారిని, దానగుణము, త్యాగగుణము ఉన్నవారిని నిత్యం అనుగ్రహిస్తాడు. అందుకే శ్రీహరి చిరంజీవి అయిన బలిచక్రవర్తిని సూర్య సావర్ణి మనూకారంలో ఇంద్రాది పదవిని అధిష్ఠించేలాగా వరం ఇచ్చాడు అంటూ మనకి ఇక్కడ రచయిత క్లుప్తంగా ఈ బలిచక్రవర్తి గురించి చెప్పవలసినవన్నిటిని చక్కగా చెప్పేసి మొత్తం సారాంశాన్ని కవర్ చేశారు. మళ్ళీ రేపు మనం మరొక చిరంజీవి గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు.